మీరు ఎప్పుడైనా కమర్షియల్ బిల్డింగ్స్ టెర్రస్ మీద ఈ జైంట్ టవర్స్ని చూసారా? దూరం నుంచి చూస్తే స్మోక్ వచ్చినట్టుగా ఉంటుంది, కానీ అది స్మోక్ కాదు, అవి కూలింగ్ టవర్స్. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కూలింగ్ టవర్స్ లేకపోతే చాలా కమర్షియల్ బిల్డింగ్స్ కూల్గా ఉండలేవు. చాలా మంది అనుకుంటారు బిల్డింగ్ కూలింగ్ అంతా చిల్లర్స్ చేస్తాయని, కానీ యాక్చువల్గా చిల్లర్కి సపోర్ట్ సిస్టమ్గా కూలింగ్ టవర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టుడే మనం కూలింగ్ టవర్ యాక్చువల్గా ఏం చేస్తుంది అండ్ టెర్రస్ మీద ఎందుకు వీటిని ఇన్స్టాల్ చేస్తారో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే కూలింగ్ టవర్ అనేది బిల్డింగ్ నుంచి వచ్చిన అన్వాంటెడ్ హీట్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసే ఒక మెషిన్. స్ప్లిట్ ఏసీకి కండెన్సర్ ఫ్యాన్ ఎలాగో చిల్లర్కి కూలింగ్ టవర్ అలాగా వర్క్ చేస్తుంది. బిల్డింగ్లో హెచ్విఏసీ సిస్టమ్ ఆపరేట్ అయినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని రిమూవ్ చేయకపోతే కూలింగ్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయదు. అందుకే కూలింగ్ టవర్ హెచ్విఏసీ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చిల్లర్లోని కండెన్సర్ హీట్ని వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఆ హాట్ వాటర్ కూలింగ్ టవర్ దగ్గరికి పంప్ చేస్తారు. కూలింగ్ టవర్లో పవర్ఫుల్ ఫ్యాన్స్ ఆపరేట్ అవుతాయి. ఎయిర్ అండ్ వాటర్ కాంటాక్ట్ అవడం వల్ల కొంచెం వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ హీట్ ని రిమూవ్ చేస్తుంది. తర్వాత కూల్ అయిన వాటర్ మళ్ళీ చిల్లర్ సిస్టమ్ కి రిటర్న్ అవుతుంది. ఇది ఒక క్లోజ్ లూప్ సిస్టమ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కూలింగ్ టవర్స్ ని టెర్రస్ మీదే ఎందుకు ఇన్స్టాల్ చేస్తారు అని. రీజన్ ఏంటంటే కూలింగ్ టవర్స్ కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ కావాలి. టెర్రస్ లో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. హీట్ ఈజీలీ అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుంది. బిల్డింగ్ ఆక్యుపెంట్స్ కి నాయిస్ డిస్టర్బెన్స్ కూడా తగ్గుతుంది. మెయింటెనెన్స్ కి స్పేస్ ఉంటుంది. అందుకే ఎవ్రీ కమర్షియల్ బిల్డింగ్స్ టెర్రస్ మీద కూలింగ్ టవర్స్ కనిపిస్తాయి. చాలా మంది కూలింగ్ టవర్స్ నుండి స్మోక్ వస్తుంది అనుకుంటారు, కానీ అది స్మోక్ కాదు, అది వాటర్ వేపర్ ఆర్ మిస్ట్ మాత్రమే. కూలింగ్ ప్రాసెస్ లో కొంచెం వాటర్ ఎవాపరేట్ అవడం వల్ల ఆ వైట్ క్లౌడ్ లా కనిపిస్తుంది. కూలింగ్ టవర్ స్టాప్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? హీట్ రిజెక్ట్ అవ్వకపోతే చిల్లర్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, కూలింగ్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది. ఇన్ వర్స్ట్ కేస్ చిల్లర్ ట్రిప్ కూడా అవ్వచ్చు. అందుకే కూలింగ్ టవర్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు విజిట్ చేసే మాల్స్, ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్, ఐటీ పార్క్స్ ఆల్మోస్ట్ అన్ని సెంట్రలైజ్డ్ హెచ్విఏసీ సిస్టమ్స్ ని యూజ్ చేస్తాయి. అండ్ ఆ సిస్టమ్స్ ప్రాపర్గా రన్ అవ్వడానికి కూలింగ్ టవర్స్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.